కేసీఆర్ యొక్క అధికార బలం, డబ్బు బలం, ఇంకా మాయల మరాఠీ టక్కు టమారా విద్యలను గడ్ల కలిపి అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హైదరాబాద్ సరౌండ్ ఏరియా మొత్తము భూములు దోచినటువంటి అడ్డగోలుగా డబ్బులు సంపాదించినటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా డబ్బులు పెట్టి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనకు తెలుసు. అబద్ధాలతోనే ముందుకు సాగుతున్నటువంటి బీఆర్ఎస్ పాలనలో చెప్పుకోవడానికి చేసిన పనులు నాసిరకం, కాళేశ్వరం నాసిరకం, రైతు బంధు, వృద్ధాప్య పింఛన్, ఇక మిగతా అన్ని అట్టర్ ఫ్లాప్. కానీ వాటికన్నా ఎక్కువ అప్పులు గాని లేదంటే ధరణి గాని 25 లక్షల ఎకరాల భూమి అమ్మడం గాని నిరుద్యోగం గాని ఎస్టాబ్లిష్మెంట్ లేకపోవడము, రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పనులు ఏం చేయకపోవడం అనేది బీఆర్ఎస్ కు పెద్ద నెత్తినొప్పి. జూబ్లీహిల్స్ నుండి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఎమ్మెల్యేగా మొదటి అడుగు వేయబోతా ఉంది, ఒక పాగా వేయబోతా ఉంది. ప్రజలకు అర్థమైపోయింది వెరీ క్లియర్ గా. రేవంత్ రెడ్డి గల్లి గల్లి తిరగడం, ప్రజలకు చేరువవ్వడం. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కఠినంగా మాట్లాడతారు, మాటలు కఠినంగా ఉన్న కోపమున్న దగ్గర అన్నం ఉన్నట్టు రేవంత్ రెడ్డి దగ్గర ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోవాలి, పేదరికం పోవాలి, మనిషి అంటే జోకులు కాదు, టైం పాస్ కాదు, సీరియస్ గా ఉండాలి, కఠినంగా ఉండాలి. ఒక బార్డర్ లో సైనికుడు కఠినంగా ఉంటేనే దేశం బాగుపడుతుంది. తుపాకి పెట్టి ప్రాణాలను ఇయ్యాలా లేకుంటే అవసరమైన లేపేయాలి బార్డర్ లో సైనికుడు. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవినీతి పైన, దుర్మార్గాల పైన, మోసాల పైన, చిల్లరగాళ్ల పైన కఠినంగా ఉండకపోతే పేద ప్రజలకు బతుకుతీరు ఉండదు. మన కేటీఆర్ కూడా ఏం చెప్పిందంటే మనం గెలుస్తున్నాం, రేవంత్ రెడ్డి తెచ్చిపోయిందని చెప్పి భ్రమలలో ఉన్నారు. ఆ భ్రమలలో తొలగిపోయి పెద్ద ఎత్తున ప్రపంచంతో 14వ తారీఖు రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ నగరంలో మొదటి ఎమ్మెల్యే స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుని మొత్తం రింగ్ రోడ్ చుట్టుముట్టున్నటువంటి 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను భవిష్యత్తులో తన ఖాతాలో వేసుకోబోతున్న కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలతోని ఈ రాష్ట్రాన్ని ముంచెత్తబోతా ఉన్నది. పెద్ద అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి యొక్క పాలన ముద్ర దేశానికి ఆదర్శం కాబోతా ఉంది. జూబ్లీహిల్స్ బై ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక కాబోతా ఉంది. అది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ కూడా చావరేవన్నటువంటి పరిస్థితి. కాకపోతే 10 సంవత్సరాల పాలన ఇలా డబ్బులతోని, యూట్యూబ్లతోని, అబద్ధాలతోని ముందుకు సాగుతున్నటువంటి బీఆర్ఎస్ పాలనలో చెప్పుకోవడానికి చేసిన పనులు నాసిరకం, కాళేశ్వరం నాసిరకం. కాళేశ్వరం తప్పిస్తే రైతు బంధు పేరు చెప్పిరు, రైతు బంధు, వృద్ధాప్య పింఛన్, ఇక మిగతా అన్ని అట్టర్ ఫ్లాప్. కానీ వాటికన్నా ఎక్కువ అప్పులు గాని లేదంటే ధరణి గాని 25 లక్షల ఎకరాల భూమి అమ్మడం గాని నిరుద్యోగం గాని ఎస్టాబ్లిష్మెంట్ లేకపోవడము, రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పనులు ఏం చేయకపోవడం అనేది బీఆర్ఎస్ కు పెద్ద నెత్తినొప్పి. కానీ కాకపోతే ప్రజలకు కేసీఆర్ మీద ప్రేమ ఉంది. తెలంగాణలో పరిస్థితి ఎట్లుందంటే ఒక మనిషి దయనీయమైన పరిస్థితి ఉంటే వాడు ఎంత తిన్నా సరే ఫోన్ లేరా వాడు ఏమో పాపం అంటారు. అలాంటి పరిస్థితి. అంటే ఎందుకులే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కఠినంగా మాట్లాడతారు, మాటలు కఠినంగా ఉన్నా కోపమున్న దగ్గర అన్నం ఉన్నట్టు రేవంత్ రెడ్డి దగ్గర ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోవాలి, పేదరికం పోవాలి, మనిషి అంటే జోకులు కాదు, టైం పాస్ కాదు, ఏదో అట్లా కాదు, సీరియస్గా ఉండాలి, కఠినంగా ఉండాలి. ఒక బార్డర్లో సైనికుడు కఠినంగా ఉంటేనే దేశం బాగుపడుతుంది. తుపాకి పెట్టి ప్రాణాలను ఇయ్యాలా లేకుంటే అవసరమైన లేపేయాలి బార్డర్లో సైనికుడు. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవినీతి పైన, దుర్మార్గాల పైన, మోసాల పైన, చిల్లరగాళ్ల పైన కఠినంగా ఉండకపోతే పేద ప్రజలకు బతుకుతీరు ఉండదు. అందుకు మాత్రమే రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉంటుండు. రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పొలిటీషియన్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ. బీఆర్ఎస్ చిల్లర బ్యాచ్ మొత్తము రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతుందా అని చెప్పి పూజలు చేసుకుంటారు. రేవంత్ రెడ్డి లేకుంటే బాగుండు, రేవంత్ రెడ్డిని పక్కకు పెడితే బాగుండు, రేవంత్ రెడ్డిని తీసేస్తే బాగుండు అని ఒక 10 ఛానళ్ళు, ఆ 24 అవర్స్ రేవంత్ షాకు, రేవంత్ షేకు, ఇదే పని ఆ భ్రమలలో బతుకుతూ ఉంటారు. కానీ నేను ఎప్పుడో చెప్పినా, ఎవరు చెప్పినా చెప్పకుండా నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక పవర్ఫుల్ నాయకుడు. రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టేది అనేది ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు భ్రమలో మీరు బతకడం కోసం, మీ బతుకు కోసం మీరు వాడుకుంటే వాడుకోండి, అది పక్కన పెట్టేస్తే ఇలా రేవంత్ రెడ్డి సెలక్షన్ అనేది ఎట్లుంటది అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. కేసీఆర్ యొక్క అధికార బలం, డబ్బు బలం, ఇంకా మాయల మరాఠీ టక్కు టమారా విద్యలను గడ్ల కలిపి అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హైదరాబాద్ సరౌండ్ ఏరియా మొత్తము భూములు దోచినటువంటి, అడ్డగోలుగా డబ్బులు సంపాదించినటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా డబ్బులు పెట్టి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనకు తెలుసు. ఇలా జూబ్లీహిల్స్ మొదటిసారిగా జూబ్లీహిల్స్ నుండి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఎమ్మెల్యేగా మొదటి అడుగు వేయబోతా ఉంది, ఒక పాగా వేయబోతా ఉంది. ప్రజలకు అర్థమైపోయింది వెరీ క్లియర్ గా. రేవంత్ రెడ్డి గల్లి గల్లి తిరగడం, ప్రజలకు చేరువవ్వడం, నాయకులకు ఆయనకు జూబ్లీహిల్స్ లో మంచి పట్టు ఉండడం, అందరినీ కలిసి మాట్లాడుకోవడం, అక్కడ టికెట్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ ఒక యాదవ్ కావడం, వాళ్ళు ప్రజలకు ఏదో చేయాలన్నటువంటి తపన వాళ్ళ లోపల ఉండడం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, పేదలకు అక్కడున్న సమస్యలను ఒక కొన్ని నెలల్లోనే తీర్చడం, అనేక పాజిటివ్ అంశాలను చూసుకున్నటువంటి ప్రజలు
రూపాయలకు 2,000కు 3,000కు ఆశపడు కాదు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ దేశ చరిత్రలో ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్, ఈ దేశంలో పాఠశాలలు కట్టింది కాంగ్రెస్, ఈ స్టేడియంలో క్రికెట్ స్టేడియాలు కట్టింది కాంగ్రెస్, ఈ దేశంలో కాంగ్రెస్ అంటే కోల్డ్ స్టోరేజ్లు కట్టింది కాంగ్రెస్, ఈ దేశంలో అనేక రైలు మార్గాలు, విమాన మార్గాలు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, విద్యుత్ సంస్థలు, ఉద్యోగాలు ఇవన్నీ నిర్మించినటువంటి కాంగ్రెస్ భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నింపింది. ఇలా కులమతాలతోని పంచాయతీ అవుతున్నటువంటి ఈ దేశంలో ఉన్న హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి, క్రైస్తవులు అందరూ కూడా కలిసి ఉండాలి. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియాస్ మై బ్రదర్స్ అన్నటువంటి విధానంతో ఉండాలని జూబ్లీస్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ ప్రజలంతా, చదువుకున్న వాళ్ళంతా, జ్ఞానులంతా రేపు పెద్ద ఎత్తున, ఇంతకుముందు 47% ఓటింగ్ వచ్చింది, రేపు నాకు తెలిసి ఆల్మోస్ట్ 60 నుంచి 70% ఓట్ పర్సెంటేజ్ పెరగొచ్చని అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ముస్లింలు కూడా బహిరంగంగా అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం, బహిరంగంగా వచ్చి ఎప్పుడో చెప్పిండు అసదుద్దీన్ ఓవైసీ 100% మా మద్దతు ఉంటుంది, మా మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పి సిపిఎం, సిపిఐలు కూడా అనేక కాంగ్రెస్కి చెప్పేసినాయి. ఇక అనేక రకాలుగా ఇక సిల్లర బ్యాచీలు, టీవీలు, సిల్లర బొల్లర వాళ్ళు, కళ్ళబోలి మాటలు, టక్కుటమారే విద్యలు, గారడి విద్యలు మాట్లాడేటువంటి గలీజు వాళ్ళు తప్ప, అంటే అడ్డగోలిగా మాట్లాడతారు తప్ప ఆల్మోస్ట్ బీసీకి క్యాండిడేట్ ఇక్కడ బీసీ కావడం, నాయకులు అక్కడ ఉన్నటువంటి పట్టున్న వివేక్ వెంకటస్వామి గారు లాంటి వాళ్ళు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ పట్టు ఉండడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కనుసంధానం నడవడం అనేది ఆ జూబ్లీస్కు ఎన్నికకు ఒక లాంఛనమే అయిపోయింది. పెద్ద సమస్య ఏం లేదు. ఇంతవరకు దాకా మొన్నటిదాకా సర్వేలు చేసుకొని ఆ సర్వేలు ఈ సర్వేలు చెప్పి మగాంటి గోపినాథ్ చనిపోయాడు, కేసీఆర్ సారే రావాలి కారే రావాలి అన్నటువంటి పాట వాడినటువంటి పాత పాటలు అన్ని పెట్టి ఏమేమో చేయడానికి ప్రయత్నం చేశారు. మన కేటీఆర్ కూడా ఏం చెప్పిందంటే మనం గెలుస్తున్నాం, రేవంత్ రెడ్డికి తెచ్చిపోయిందని చెప్పి భ్రమలలో ఉన్నారు. ఆ భ్రమలలో తొలగిపోయి పెద్ద ఎత్తున ప్రపంచంతో 14వ తారీఖు రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ నగరంలో మొదటి ఎమ్మెల్యే స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకొని మొత్తం రింగ్ రోడ్ చుట్టుముట్టున్నటువంటి 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను భవిష్యత్తులో తన ఖాతాలో వేసుకోబోతున్న కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలతోని ఈ రాష్ట్రాన్ని ముంచెత్తబోతా ఉన్నది. పెద్ద అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి యొక్క పాలన ముద్ర దేశానికి ఆదర్శం కాబోతా ఉంది. ఖచ్చితంగా 100% ఎవరు అవునన్న కాదన్న నవీన్ యాదవ్ ఈస్ గోయింగ్ టు బికమ్ అన్ ఎమ్మెల్యే ఫ్రమ్ ద జూబ్లీస్ ప్రజలు మొత్తం ఎంజాయ్ చేయబోతా ఉన్నారు. అద్భుతమైనటువంటి హైదరాబాద్ నగరాన్ని బీసీలతో నిర్మించుకోబోతున్నారు. ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్సీలను కాదు, ఖచ్చితంగా కులాలకు మతాలకు తావు లేకుండా నేను మాట్లాడతా. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు దోపిడీ ఎక్కువైనప్పుడు ఏదైనా స్పెసిఫిక్గా నేను స్పందిస్తా, కానీ నేను కావాలని ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక వర్గాన్ని నేను ఖచ్చితంగా ఎప్పుడు కూడా అజ్జేయను. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించబోతుంది జూబ్లీహిల్స్ ఎన్నికలలో. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. జై భీమ్.